నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? ప్రభాకర్. ఈ ఊరేది మీది? కోనంపేట. కోనంపేట. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా? ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ది బాగుంటుంది. ఇప్పుడు ఎందుకని అంటున్నామంటే ఇప్పుడున్న వాతావరణము వర్షాలు వస్తున్నాయి మొన్నటి వరకు. ఆ వర్షాలు ఉన్న సిచ్యువేషన్లో వడ్లకు ఇబ్బంది అవుతుంది. మేము ధాన్యం కోసి దాదాపు నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి కూడా ఇంకా సెంటర్లు స్టార్ట్ కాని సిచ్యువేషన్. అప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్గా చూస్తే వారం 5-6 రోజుల్లోనే స్టార్ట్ అయిపోయి వచ్చిన దాన్ని వచ్చినట్టు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు స్టార్ట్ అయ్యి కూడా మేము దాదాపు కోసి ఇట్లా కుప్పలు పెట్టుకుంటున్నాం. ఈ వర్షానికి అవి ఎండబెట్టాల్సి వస్తుంది, మళ్ళా తడుస్తున్నాయి. ఇవి పరకలు అనేది కొనుక్కొస్తున్నాం, అందరి దగ్గర ఉండేవి. కొంతమంది లీజుకు తీసుకొస్తారు, ఒకదానికి 20 రూపీస్ తీసుకుంటాడు. ఇప్పుడు ఈయన ఒక 5 పట్టాలు పెట్టుకున్నాడు, డైలీ ఒక 100 రూపాయలు. ఈ విధంగా నెలలు ఉంటే ఆ వడ్లు అమ్ముకున్న పైసలు ఇవన్నీ కూడా దానికి రావు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వడ్లు తొందరగా తీసుకొని వీళ్ళకు రైతులకు అమౌంట్ ఏదైతే ఇస్తారో అది బాగుండేది. ఇప్పుడు కేసీఆర్ ఉన్న టైంలో ఏంటంటే 1 వీక్లో తీసుకునడం వల్ల ఏమవుతుంది, రైతులకు ఇక్కడ వచ్చి పడిగాపులు కావాల్సిన పని ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంతమంది రైతులు ఖాళీగా కూర్చున్నారు, వాళ్ళకి ఇదే టైం ఉంటే ఇంటికాడ ఏదైనా పని చేసుకుంటారు. ఆ పని చేసుకోకుండా ఎప్పుడు కొంటారు అని వచ్చి డైలీ ఇప్పుడున్న వాతావరణం వర్షాలు పడితే వాటిని మళ్ళీ ఆరబెట్టుకోవాలి, అది కూలి ఖర్చులు పెరుగుతాయి. అదే ధాన్యం తొందరగా కొనుగోలు తీసుకుంటే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పింది కదా, హామీ ఇచ్చింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 6 గ్యారెంటీలు పక్కకు పెడితే ఒక గ్యారెంటీ, అది కూడా పాక్షికంగా ఒకటే అమలైంది, అది ఫ్రీ బస్. మహిళల కోసం ఫ్రీ బస్ చేసిరు. ఇప్పుడు ఇంటికాడ పని చేయమంటే ఏమంటారు, నువ్వు కిరాయి పడుతుందండి, నేను పోయేస్తా అంటారు బయటికి. ఇప్పుడు పోయేస్తా అని చెప్తారు, సాయంత్రం వరకు అది ఫ్రీయే కదా. ఎప్పుడైతే ఏముంది, ఫ్రీగా తిరిగి వచ్చేస్తారు. ఇప్పటిదాకా ఇంట్లో ఉండి పని చేసిన వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు. బయట పోయి మగవాళ్ళు పని చేసుకోవాల్సిన వాళ్ళు ఇంటికాడ కూర్చున్న పరిస్థితి. ఎవరు సరిగ్గా పని చేస్తలేరు. అంటే కిరాయి పడితే బయటికి వెళ్ళరు, ఎందుకు లేదు 10 రూపాయలు మిగులుతాయని చెప్పి. ఫ్రీ కాబట్టి పడంచేరు పోయిరా అంటే హైదరాబాద్ పోయి వేస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఫ్రీ బస్. ఫ్రీ బస్ వల్ల మీకు ఇబ్బంది ఉందని? నాకు ఇబ్బంది ఏం లేదు మేడం, తిరిగే వాళ్ళు ఎక్కువయ్యారు, తిరగడం ఎక్కువైపోయింది. ఇప్పుడు మా అందరి పేద కుటుంబాలే, ఒక్కొక్క రోజు ఒక 300 వస్తే కానీ ఇంట్లో సంసారం నడవని సిచ్యువేషన్. అలాంటి వాళ్ళు ఈ 10 రూపాయల కోసము ఇంకా 100 రూపాయలు ఖరాబ్ చేసుకుంటారు. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఎట్లా అంటే ఇక్కడ కూలికి పోతే 300 వస్తాయి, ఆ కూలికి కాకుండా 10 రూపాయలు ఫ్రీ కదా అని చెప్పి పడంచేరులో తీసుకోవాల్సిన హైదరాబాద్ పోతారు. హైదరాబాద్ కోసం 390 రూపాయలు లాస్ అవుతారు కదా. అదే మనకు దొరికిన దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువనో తక్కువనో కొనుక్కొని పని చేసుకునే వాళ్ళం. ఫ్రీ బస్ వల్ల ఏంటంటే ఫ్రీగా ట్రావెల్ చేస్తారు, అనవసరంగా జర్నీ చేస్తారు. అది ఎవరికైతే అవసరమో వాళ్ళు వాడుకుంటే బాగుండేది. ఎట్లా ఫ్రీ ఉంది, పోయేస్తే ఏమవుతుంది, ఆ విధంగా యూటిలైజ్ చేసుకోవట్లేదు, మిస్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు చదువుకునే పిల్లలకి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా మేడం, ఇది పాయింటే. చదువుకునే పిల్లలకు యూజ్ అవుతుంది, కానీ ఎక్కడ తెలుసా, స్కూల్కి వెళ్ళే కాలేజీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ ఇక్కడ బస్ స్టాప్ దగ్గర మా పిల్లలు వెళ్తారు, అక్కడికి వస్తే ఏంటంటే పనికి వచ్చిన వాళ్ళు పనికి రాని వాళ్ళు అందరు బస్సులో ఉంటారు. అందరు బస్సులో ఉంటే స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి అసలు ఉండడానికి అలా లెగ్ పెట్టడానికి ప్లేస్ లేకుండా ఉంటుంది. ఫుట్బోర్డ్ చేస్తారు, ఆ ఫుట్బోర్డ్ వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. అన్ని సిచ్యువేషన్స్ ఒకే విధంగా ఉంటాయి. అలాంటి టైంలో యాక్సిడెంట్స్ అయితే పిల్లల లైఫ్ ఏమవుతుంది. ఇన్ని రోజులకు ఏంటంటే ఫ్రీ బస్ లేదు, ఎవరికి అవసరమైన అమౌంట్ వాళ్ళు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు, ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు, వాళ్ళ వర్క్ నిమిత్తం మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పనికి వచ్చినా పనికి రాకపోయినా ప్రతిదానికి బయటకు వెళ్తున్నారు. పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది, స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ. ఇది గ్యాస్ ఇస్తా అన్నారు కదా 500కి, మీకు ఎంతవరకు వచ్చింది? గ్యాస్ 500కి ఇప్పటికైతే రాలేదు. మేము రీసెంట్గా 950 రూపాయలకి తీసుకున్నాము. గ్యాస్ ఫ్రీ ఇస్తామని చెప్పిరు, మా ఒట్టేసి మరి అవన్నీ రాహుల్ గాంధీతో సహా చెప్పారు, ఇందిరాగాంధీతో కూడా. వాళ్ళైతే ఇప్పటివరకు ఏం చేయలేరు. మళ్ళీ ఇంకోటి అది సబ్సిడీ వస్తుందని చెప్పారు. సబ్సిడీ కూడా ఇప్పటివరకు ఏం రాలేదు మేడం ఇప్పటికైతే. రైతు కూలీలకి 12,000 ఇస్తానే హామీ ఇచ్చారు కదా, అది వచ్చిందా? రైతు కూలీలకు 12,000 ఇస్తాడు. భూమి లేని వాళ్ళకు కూలీ రైతులకు కూడా 12,000 ఇస్తాడు. ఎకరానికి 7,500 ఇస్తాడు. 7,500 కాదు, ఆయన 7 రూపాయలు కూడా ఇస్తలేడు. ఇంతకుముందు ఎకరకు 10,000 వచ్చేది, 2 విడతల్లో 5,000. ఇప్పుడు అది లేదు ఇది లేదు. ఇప్పుడు 3 పంటలకు పోయింది. ఒక్కొక్క పంటకు కరెక్ట్ పంటడానికి పైసలు వచ్చేది. రేపు నాటేస్తున్నాము, వారం రోజుల్లో నాటేస్తున్నాము, మందు కావాలి, కూలీలకు కావాలి, దున్నకానికి కావాలి. అలాంటి టైంలో పైసలు అందేటి. ఇప్పుడు ఇక వస్తాయి అని చూసినాం, ఇప్పటిదాకా రాలేవు.
ఎవరి దగ్గరనో దళారుల దగ్గర అప్పు తెచ్చుకున్నాం, పంట పండించుకుంది అమ్ముదామంటే మళ్ళీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్. అమ్మినాక పైసలు ఎప్పుడు వస్తాయో రావో కూడా మాకు తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం. మళ్ళీ ఇంకోటి పంటకు 500 బోనస్ అన్నాడు. 500 బోనస్ లేదు, ధాన్యమే కొనుడు లేదు. అప్పుడు ఏ పంట పెట్టినా 500 బోనస్ ఇస్తాడు. 100 రూపాయలు బోనస్ ఇచ్చిండు. అది బోనస్ కూడా కాదు, మరి పెంపు. అది 2208 రూపాయలు సంథింగ్ ఉండే లాస్ట్ ఇయర్. ఇప్పుడు 2300, ఒక 100 రూపాయలు పెరిగింది, రేట్ పెరిగింది. 100 రూపాయలు పెరిగింది. 100 రూపాయలు ఈ పెంచిన ఛార్జెస్కు దేనికి